మళ్ళీ హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో కొద్దిగా సైలెంట్‌గా ఉంది హైడ్రా. ఆ మధ్య కూడా వరదలప్పుడు హైడ్రా చేపట్టిన అక్కడేమో మ్యాన్ హోల్‌లో ఇద్దరు పిల్లలు మిస్ అయిపోయారు. దానివల్ల కూడా హైడ్రాకి చెడ్డ పేరు వచ్చింది. అది ఫస్ట్ జీహెచ్ఎంసీ అనుకున్నారు. కానీ జీహెచ్ఎంసీ క్లారిఫై చేసింది. ఈ మ్యాన్ హోల్ ఇవన్నీ మేము చేయట్లేదు హైడ్రా అని. ఈ కన్‌ఫ్యూజన్ ఉంది. జీహెచ్ఎంసీ అధికారులకి, హైడ్రా అధికారుల మధ్య కోర్టులో కూడా కేసులు చాలా ఇదైనాయి. ఏది జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది, ఏది హైడ్రా. మెల్లగా ఫస్ట్ ఏమో హైడ్రా అయింది చెరువులను క్లీన్ చేయించాలి, చెరువుల ఆక్యుపేషన్ని ఆపాలనే పేరుతో హైడ్రా ఎంటర్ అయింది ఫస్ట్ అయితే. దాని నుంచి మెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి ఒక రకంగా జీహెచ్ఎంసీకి ఈక్వల్గా కొన్ని విషయాల్లో జీహెచ్ఎంసీ కంటే ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా హైడ్రాకి సపరేట్ పోలీస్ స్టేషను ఇవన్నీ వెళ్ళిపోయినాయి. హైడ్రా అనేది ఒక సపరేట్గా వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. అంటే ప్రభుత్వ సంస్థలే కావచ్చు, కానీ దీనికి ఏ అధికారాలు ఉండాలి అనేది. ఒక పక్కేమో ఇండ్లు కట్టుకోవడానికి జీహెచ్ఎంసీ కావచ్చు, మిగతా ఇవన్నీ పర్మిషన్లు ఇస్తున్నారు. ఒక పక్కేమో ఇది పర్మిషన్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇది ఆక్యుపై చేసుకున్నది చెరువుల దీన్ని ఎఫ్ఎస్ఎల్ అంటారు, దాన్ని ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ ఏరియాని ఆక్యుపై చేసుకుంది అనేది వాళ్ళు వచ్చి దాన్ని కూలగొట్టేస్తున్నారు. ఇది బాగా వివాదమయ్యి రంగనాథ్కి వ్యక్తిగతంగా చెడ్డ పేరు వచ్చింది, హైడ్రాకి చెడ్డ పేరు వచ్చింది. చివరికి అది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి హైడ్రా కూడా కారణం అన్నట్టుగా చాలామంది మాట్లాడడం మొదలుపెట్టి ఇప్పటికీ అదే చెప్తున్నారు. నిన్న కూడా ఒక రియల్ ఎస్టేట్ అతను కలిస్తే హైదరాబాద్లో చాలా ఘోరంగా ఉంచారంటే అది హైడ్రా కారణమా అని ఎవరు అడిగితే హైడ్రా కారణం అని కంప్లీట్గా చెప్పలేము. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. చాలా కారణాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా అంత బాగాలేదు. అనేక కారణాల్లో హైడ్రా కూడా ఒకటి అనేది అతను చెప్తున్నాడు. సో దాంతో రెండోది ఏంటంటే హైడ్రా మీద విమర్శలు ఏంటంటే పేదలు లేదా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇండ్లు, వాళ్ళ షాప్స్ ఇవి కూలగొడుతున్నారు, కానీ పెద్దవాళ్ళవి గెస్ట్ హౌస్లు కానీ ఫామ్ హౌస్లు కానీ ఏమి కొట్టట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఓవైసీ వాళ్ళ ప్రాపర్టీస్ జోలికి వెళ్ళట్లేదు, అవన్నీ కూడా ఆక్యుపేషన్లోనే ఉన్నాయి కదా అనేది. చివరికి హైకోర్టు కూడా అనేక సార్లు హైడ్రాని మందలించిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే ప్రాపర్గా నోటీసులు ఇచ్చి చేయకుండా కావాలనే వీకెండ్స్లో మాత్రమే కోర్టు హాలిడే ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది అనేక సార్లు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఇవాళ మార్నింగ్ నుంచి హైడ్రా వార్త వైరల్ అవుతుంది. గాజుల రామారం అని ఉంది. గాజుల రామారం, కుత్బుల్లాపూరు, చింతల్ ఈ ఏరియాలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే గాజుల రామారంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి, టీజీఐఏసి, హెచ్ఎండిఏ వీటికి ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేసింది ఎప్పుడో. అయితే ఈ సంస్థలు ఏవి అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించలేదు, కాబట్టి ఆ ల్యాండ్ అలాగా ఉండిపోయింది. 300 ఎకరాల వరకు ఉందని చెప్తున్నారు. ఒక్క గాజుల రామారం ఏరియాలో మాత్రమే 300 ఏకర్స్ ఉంది. దీంతో ఒక 3-4 ఏళ్ల నుంచి మెల్లగా ఏం చేశారంటే ఈ చాలామంది ఇదే పనిలో హైదరాబాద్లో తిరుగుతుంటారు. ఎక్కడెక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్ ఓనర్స్ ఉన్నారు, దీన్ని ఎలా ఆక్యుపై చేసుకోవాలి ఇవే ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు కూడా, మీ ఏరియాలో ఏమన్నా ఉన్నాయి సార్ ఇలాగా అని మనల్ని కలిసినప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ బ్యాచ్ అడుగుతారు. ఎందుకంటే మా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డీటెయిల్ కలెక్ట్ చేస్తారు. ఈ ఓనర్స్, ఈ వీకే ఓనర్స్ ఎవరున్నారు అది ఇది. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంటే దీన్ని ఆక్యుపై చేసుకోవడం మొదలు పెడతారు. అట్లా 103 ఎకరాలని ఇక్కడ ఆక్యుపై చేసుకొని ఏం చేశారంటే ఈ ఏరియాలో కొంతమంది చిన్న వాళ్ళు లోవర్ మిడిల్ క్లాసు, వీళ్ళు రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని టార్గెట్గా చేసుకొని ఒక 60-70 గజాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం, సింగిల్ బెడ్రూమ్ ప్లాట్స్ వాళ్ళైతే కొనగలరు. అదెంత 10 లక్షలు 20 లక్షలకి ప్లాట్ వచ్చేస్తుంది, 10-15 లక్షలకి ప్లాట్ వచ్చేస్తుంది. కాబట్టి లోవర్ మిడిల్ క్లాసు చిన్న పనులు చేసుకునే వాళ్ళు దే కెన్ అఫోర్డ్ అనమాట. అట్లా చేసి ఇచ్చేస్తాడు. అట్లా 103 ఎకరాలు చేసి వీళ్ళు అనేక ఇండ్లు కట్టి ఇచ్చేశారు. ఇది వాల్యూ తీసుకుంటే ఇక్కడ 1 ఎకరా 40 నుంచి 50 కోట్లు చేస్తుంది ఎకరా. అట్లా 50 కోట్లు వేసుకున్న
ఈ మొత్తంగా 4,500 కోట్ల విలువైన భూములని చెప్తున్నారు. ఇప్పటివరకు కట్టిన ఇవన్నీ కలిపితే 4,500 కోట్ల విలువైంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. ఈ విషయం మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు హైడ్రాకి. కంప్లైంట్ ఇచ్చేసరికి వీళ్ళు వెళ్ళి ఆ ఇండ్లను కూలగొట్టడం మొదలుపెట్టారు. ఇది గవర్నమెంట్ భూమి. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ హైడ్రా పని ఏంటి, చెరువుల్ని చేయాలని. చెరువులు పక్కన పెట్టి ఇట్లా గవర్నమెంట్ భూముల్లో ఆక్యుపై చేసుకున్న వాళ్ళని కొట్టేయడం థియరిటికల్గా కరెక్టే కావచ్చు, కానీ ఇదంతా పేదల ఇండ్లు. ఇవన్నీ కూడా పేదలు, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళ ఇండ్లు తప్ప ఇవి రిచ్ కాదు. అమ్మిన వాళ్ళు ఏమో బాగున్నారు. మరి వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పవర్ ఎట్లా వచ్చింది, రోడ్లు ఎట్లా వచ్చాయి, తాగునీళ్ళు ఎట్లా వచ్చింది, ఈ పర్మిషన్లు అంతా గవర్నమెంట్ ఏజెన్సీసే కదా ఇస్తాయి. అవన్నీ పర్మిషన్లు ఇచ్చి వీళ్ళు కట్టించి పేదలు ఆ ఇళ్లలో ఉంటే వీళ్ళు వెళ్ళి ఇప్పుడు కూలగొట్టేస్తే సడన్గా వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళ చర్చ. వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఏమో మంచిగా కార్లలో తిరుగుతూ